కల్కి 2 మూవీ నుంచి దీపికా పదుకునే గారు అఫీషియల్గా వైదొలిగినట్టు లేదంటే తీసేసినట్టు వైజయంతి మూవీ మేకర్స్ ప్రకటించారు. నాగ్ అశ్విన్ గారు దీనికి డైరెక్టరు, సంజయ్ దత్ పర్యవేక్షణ, అదేవిధంగా టీం మొత్తం కలిసి కూడా ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ని ఒక లెటర్ ద్వారా రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి కారణాలు ఏంది, దీపికా పదుకునే గారు ఎందుకు ఈ మూవీ నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చిందనేది 3 పాయింట్లుగా చెప్పుకోవచ్చు. మొదటిది వచ్చేసరికి వాళ్ళు ఆ నోట్లో రిలీజ్ చేసినటువంటి నోట్లో వాళ్ళు క్లారిటీగా చెప్పింది ఏంటంటే కల్కి 2 అనే మూవీ ఒక ప్రెస్టీజియస్ మూవీ, అంతేకాకుండా చాలా డెడికేటెడ్గా దానికి కాల్ షీట్లు ఇవ్వాలి, దానికోసం పనిచేయాలి, అంతేగాని దానికోసం ఏదో ఆషామాషిగా పనిచేయడానికి అయితే కుదరదు, బాగా డెడికేషన్ అవసరం అని తెలియజేశారు. అంటే ఆ మూవీకి ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇవ్వాల్సి రావచ్చు, ఎందుకంటే పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ మూవీ కాబట్టి అందుకని వాళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నారంట. అంతేకాకుండా దీపికా పదుకునే గారు అంతకుముందు స్పిరిట్ అనే మూవీకి ప్రభాస్ గారికి పేరుగా నటించడానికి వచ్చేసరికి ఆమె చేసిన డిమాండ్లు అనేవి ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అయినాయి. 2, సందీప్ రెడ్డి వంగా గారితో ఉన్నటువంటి విభేదాలు కూడా ఈ సినిమా మీద ఎఫెక్ట్ జరిగింది. ఎందుకంటే ఆ సినిమా టైంలో ఆమె చేసినటువంటి డిమాండ్స్ ఏదైతే ఆమెతో పాటు ఒక టీం మొత్తం ఉన్నదంట, ఆ టీం మొత్తాన్ని ఏదైతే ఈ మూవీ ఉందో ఆ మూవీ వాళ్ళ ఖర్చులు భరించాలి, వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వాలంట, అంతేకాకుండా వచ్చేటువంటి లాభాల్లో ఈమెకి షేర్ ఇవ్వాలంట. అంతేకాకుండా ఈమె వర్కింగ్ స్టైల్ వచ్చేసరికి 6 to 8 అవర్స్ మధ్యలోనే వర్క్ చేస్తుందంట. అయితే మూవీస్ అనేవి ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ మూవీస్ అనేవి టైం టు టైం జరిగేవి కాదు. అందులోనూ మరీ ముఖ్యంగా ఈ సినిమా వచ్చేసరికి కల్కి సినిమా వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు, గ్రాఫిక్స్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ ఉంటుంది. ఇట్లాగా నాగ్ అశ్విన్ గారు అయితే మరీ ముఖ్యంగా ఈ సినిమాని 6-7 ఏళ్ల నుంచి సినిమాని చెక్కుతానే ఉన్నారు, అంటే ఆ సినిమా కోసం పనిచేస్తూనే ఉన్నారు. మామూలుగా సౌత్ ఇండియన్స్ మూవీస్లో ఎలా ఉంటుందంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజు కూడా ఎడిట్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక విషయాన్ని యాడ్ చేస్తూ ఉంటారు, హై లెవెల్ డెడికేషన్తో పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో మూవీస్ అనేవి ఓన్ వర్క్ అన్నమాట. బాలీవుడ్లో కనుక ఒక మూవీ అనుకునే తీసుకుంటే షెడ్యూల్ టు షెడ్యూల్ జరుగుతాయి, మార్నింగ్ టు ఈవినింగ్ దాకా జరుగుతూ ఉంటాయి, స్టార్ వాల్యూని బట్టి వర్క్ జరుగుతూ ఉన్నది. కానీ సౌత్ ఇండియాలో మూవీస్ అనేవి అలా జరగవు, చాలా డెడికేటెడ్గా కల్చరల్లీ రూటెడ్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక స్టార్ వస్తారు, అట్లా చేసుకుంటారు, వెళ్ళిపోతారు అనేది జరగదు. మూడోది వచ్చేసరికి సౌత్ ఇండియాలో మూవీస్ వచ్చేసరికి ఓన్లీ హీరో బేస్డ్గా, కంటెంట్ బేస్డ్గా జరుగుతాయి. అందులోనూ దీపికా పదుకునే గారు పెట్టినటువంటి డిమాండ్స్ అనేవి అంత ఆమోదయోగ్యంగా లేకపోవటం. 2, దీపికా పదుకునే గారు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ మూవీస్ చేయడంతో ఈ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోవటం, అదేవిధంగా ఈ మధ్యనే ఒక పాపకి జన్మనివ్వటం వలన ఆమె ఎక్కువ అవర్స్ పనిచేయలేకపోవటం 3వ కారణం. అలాగా రకరకాల కారణాలు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సందీప్ రెడ్డి వంగా గారితో ఉన్నటువంటి ఈ డీల్ అయితే ఏదైతే క్యాన్సిల్ అయిందో స్పిరిట్ మూవీలో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా కల్కి 2 మూవీ మీద పడిందనమాట. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఇంకొక డిమాండ్ ఏంటంటే ఎట్లాగూ దీపికా పదుకునే గారు ఆ మూవీ నుంచి వైదొలిగారు కాబట్టి లోకా సినిమాలో ఉన్నటువంటి కళ్యాణి ప్రియదర్శిని గారు ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వచ్చు అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఉమెన్ సూపర్ పవర్స్ ఉన్నటువంటి కొత్త లోకా అనే మూవీ, లేకపోతే లోకా మూవీ ఉంది కదా, అది సూపర్ హిట్ కావడంతో ఎట్లాగా ఆమె బదులు ఏమైనా రీప్లేస్ చేస్తారు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఏదైతేనేవ్వండి, దీపికా పదుకునే గారు రకరకాల కారణాల వల్ల కల్కి 2 మూవీ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ అండ్ హిస్ టీమ్ తెలియజేసింది. సరే, ఇవన్నీ దీపికా పదుకునే గారి సైడ్ నుంచి అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ గారి సైడ్ గురించి ఒకసారి చూస్తే ఆయన ఏదైనా ఒక సినిమా తీస్తే హై లెవెల్లో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దాని గురించి రీసెర్చ్ చేస్తారు.
మరీ ముఖ్యంగా ఈ కల్కి అనే మూవీకి ఆయన ఆయన పెట్టినటువంటి డెడికేషను, రెండో ప్రాజెక్ట్ ఒప్పుకోకపోవటము, ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేయటం, ఆ సినిమా కోసం క్రియేట్ చేసినటువంటి మినియేచర్స్ అంటే ఏంటి, ఈ కారు ఒకటి డిజైన్ చేశారు. అట్లాగా వీళ్ళు ఇంత టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు అవతల ఉండేటువంటి ఒక యాక్టర్ వాళ్ళు కూడా ఈ సినిమాకి తగినట్టుగా ఉండాలి. అంతేకాకుండా మరీ ముఖ్యంగా హీరోయిన్ అనే ఆమెకి అంత ప్రాధాన్యత ఉండదు సినిమాలో. అంత ప్రాధాన్యత ఉన్నటువంటి వాళ్ళ కోసం అంత హై బడ్జెట్లో, అది కూడా లాభాల్లో ప్రాఫిట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నాగ్ అశ్విన్ గారు ఫైనల్గా అశ్విని దత్ అండ్ హిజ్ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది.